పురాణ ఇతిహాసాల్లో వర్ణించినట్లు హిందూ సంప్రదాయంలో ఆదర్శ దంపతులు అంటేనే సీతారాములు. పితృవాక్య పరిపాలకుడిగా, మర్యాద పురుషోత్తముడిగా, జనరంజక పాలకుడిగా శ్రీరామచంద్రమూర్తి నిలుస్తాడు. అదేవిధంగా పతివ్రత శిరోమణిగా, పరమసాధ్విగా, భర్త అడుగుజాడల్లో నడిచే అణకువ కలిగిన ఇల్లాలిగా నేటి సమాజానికి ఆదర్శమూర్తిగా సీతమ్మ తల్లి నిలుస్తుంది. అయితే సీతమ్మ తల్లి జనక మహారాజు కూతురా, లంకాధిపతి రావణుడి కూతురా? నిండు గర్భిణిగా అడవిపాలు కావడానికి శాపమే కారణమా? ఆమె భూదేవిని చేరిన పవిత్ర స్థలం ఎక్కడుంది? వాల్మీకి రచించిన రామాయణంలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. భారతీయ హిందూ సంప్రదాయంలో శ్రీరామచంద్రుడి ధర్మపత్ని సీతమ్మ అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం. సందర్భానుసారం జానకి, మైథిలి, జనకనందిని, అయోనిజ, వైదేహి, భూమిజ వంటి పేర్లతో కూడా పిలువబడుతుంది. సీతమ్మ తల్లి జననానికి సంబంధించి కూడా 2 రకాల కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో ప్రస్తావించినట్టుగా మిథిలాపుర రాజు జనక మహారాజు ఒకనాడు యాగము చేస్తూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెలో అందమైన ముఖవర్చస్సుతో ఒక పసిపాప కనిపించింది. ఆమెకు సీత అని పేరు పెట్టి జనక మహారాజు ఆయన భార్య సునైన అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. భూమిలో దొరికినందువల్ల భూదేవి కుమార్తెగా గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని పిలువబడింది. ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్పూర్ సీతాదేవి జన్మస్థలమని ప్రసిద్ధి. మరో పురాణ కథనం ప్రకారం వేదవతి అనే ఒక స్త్రీ శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే కఠోర తపస్సు చేసే సమయంలో ఒకరోజు లంకేశ్వరుడైన రావణాసురుడు ఆమె రూప సౌందర్యాన్ని చూసి మోహించి అగౌరవంగా ప్రవర్తించాడు. తన తపస్సుకు భంగం కలిగించడమే కాకుండా కుమార్తె వంటి తనను అవమానించినందుకు ఆమె అగ్నిలోకి ప్రవేశిస్తూ పునర్జన్మ పొంది రావణాసురుడి కుమార్తెగా జన్మించి అతని వినాశనానికి కారణమవుతానని శపించి తన ప్రాణాలు త్యాగం చేసింది. ఆ శాప ఫలితంగా వేదవతి రావణుడు, మండోదరి దంపతులకు మొదటి సంతానంగా జన్మించింది. అయితే ఆ బిడ్డ వల్ల రావణుడికి ప్రాణగండం ఉందని జ్యోతిష్యులు హెచ్చరించడంతో రావణుడు ఆ పసికందును లంకకు దూరంగా తీసుకుపోయి భూమిలో పాతిపెట్టమంటూ తన భటులను ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఆ పసికందు మిథిలాపురం రాజైన జనకునికి భూమిలో దొరికి వారి దత్తపుత్రిక సీతగా పెరిగి శ్రీరాముని ధర్మపత్నిగా మారి రావణుడిచే అపహరించబడి తన శాపఫలంగా లంకేశ్వరుని మరణానికి కారణమైందని జైనమతానికి చెందిన సంఘదాసు రాసిన అద్భుత రామాయణంలో చెప్పబడింది. కానీ ప్రామాణికమైన వాల్మీకి రామాయణం ప్రకారం సీతమ్మ జనకుని దత్తకుమార్తెగానే పండితులు, భక్తుల విశ్వాసం. ఒకనాడు ఉద్యానవనంలో సీతాదేవి తన చెలికత్తెలతో ఉండగా ఒక చెట్టు మీద చిలుకల జంట మాట్లాడుకుంటుండగా విని ముచ్చటేసి వాటిని పట్టుకుంటుంది. తాము స్వేచ్ఛగా తిరిగేవాళ్లమని, పంజరంలో ఉండలేమని ఎంత బతిమాలినా సీత వినిపించుకోలేదు. అందులోని మగచిలుక తన భార్య గర్భంతో ఉందని తమను వదిలేయమని వేడుకుంటుంది. ప్రసవం అయ్యే వరకు ఆడచిలుక తన వద్దే ఉంటుందని మగచిలుకను వదిలిపెడుతుంది. ఆడచిలుక సైతం తన భర్తను విడిచి బ్రతకలేనని దయతో వదిలేయమని ప్రార్థిస్తుంది. ఆ సమయంలో మగచిలుక ఆవేదనతో ఏడుస్తూ ఉంటుంది. తన ఆవేదనను చూసి ఆడచిలుక గుండె పగిలి సీతను చూసి, నువ్వెంత కఠినురాలివి, గర్భవతినైన నన్ను నా భర్త నుండి విడదీశావు, కాబట్టి నువ్వు కూడా గర్భవతి అయినప్పుడు నీ భర్తకు దూరమై దుఃఖపడతావని శపించి తన ప్రాణాలను విడిచిపెడుతుంది. ఎంతో బాధతో మగచిలుక కూడా, నా భార్యను అన్యాయంగా చంపావు కాబట్టి నిన్ను నీ భర్త విడిచిపెట్టడానికి మూలకారకుడైన చాకలివాడిగా జన్మించి పగ తీర్చుకుంటానని వెళ్లి గంగానదిలో పడి మరణిస్తుంది. ఈ శాప ఫలితంగానే నిండు గర్భిణిగా ఉన్నప్పుడు సీతమ్మ శ్రీరాముడికి దూరమై అడవిలో అగచాట్లు పడిందని నమ్ముతారు. సీతమ్మ తన తల్లి భూదేవిని చేరిన పవిత్ర స్థలం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లాలో ప్రయాగ్రాజ్, వారణాసిలను కలిపే జాతీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తన కవల కుమారులైన లవకుశులను వారి తండ్రి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తికి అప్పగించిన తరువాత తన తల్లి అయిన భూదేవి ఒడిలోకి చేరిన ప్రాంతంగా ఆ ప్రదేశాన్ని సీత సమాహిత్ స్థల్ అని పిలుస్తారు. ఇక్కడ సీతమ్మ వారి దేవాలయం ఉంది. ఇది 2 అంతస్తుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపంలో సీతమ్మ వారి పాలరాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమ ఉంటుంది. వెనుక గోడల మీద ఆ సంఘటనలకు సంబంధించిన చిత్రాలు వేయబడ్డాయి. ఈ దేవాలయం నిర్మాణానికి ముందు ఇక్కడ సీతమ్మ వారి జుట్టును తలపించేట్టుగా
కేశవాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. ఈ దేవాలయాన్ని స్వామి జితేంద్రానంద తీర్థుల వారు నిర్మించారు. ఇక్కడ సీతమ్మతో పాటు శివుని విగ్రహం, 20 అడుగుల రాతిపై నిర్మించిన 108 అడుగుల హనుమంతుని విగ్రహం ఉంటుంది. ఈ రాతి నిర్మాణం కింద గుహలో చిన్న హనుమాన్ దేవాలయం కూడా ఉంది. అయోధ్య పట్టపురాణి అయిన సీతమ్మ తల్లి 14 సంవత్సరాల వనవాస కాలంలో విలాస జీవితాన్ని వదిలి అడవిలో కష్టాలను ఇష్టంగా స్వీకరించింది. అశోకవనంలో రావణుడు ఎన్ని మాయలు చేసి భయపెట్టినా అనుక్షణం శ్రీరాముణ్ణి తలుచుకుంటూ సహనంతో ధైర్యంగా నిలబడింది. తరువాత అగ్నిసాక్షిగా పునీతగా అయోధ్యను చేరింది. ఒంటరి స్త్రీగా లవకుశులను ధైర్యవంతులుగా తీర్చిదిద్దింది. చివరికి తన తల్లి భూదేవి ఒడికి చేరి ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి ఆమె జీవితానికి గౌరవవంతమైన ముగింపు పలికి నేటికి పరమ పవిత్ర దేవతామూర్తిగా హైందవ సంస్కృతిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. వాల్మీకి రచించిన రామాయణంలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి. ఒకరోజు వాల్మీకి మహర్షి నారదుణ్ణి పిలిచి, ఈ లోకంలో నిజమైన ధర్మవంతుడు, ఓటమికి భయపడని నిజాయితీ గల మహానుభావుడు ఎవరని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు శ్రీరాముని సద్గుణాలను, ధర్మ నిబద్ధతను వర్ణించాడు. ఆ కథ విన్న తరువాత వాల్మీకి మహర్షి గంగ తీరాన తపస్సులో నిమగ్నమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని స్పష్టంగా దర్శించగల దివ్య దృష్టిని అనుగ్రహిస్తూ శ్రీరాముడి జీవితాన్ని పద్య రూపంలో రచించమని కోరాడు. ఆ విధంగా వాల్మీకి తన దివ్య దృష్టితో ముందే శ్రీరాముని జీవితగాథను తెలుసుకుని చరిత్రలో శాశ్వతంగా నిలిచేలా ఆది కావ్యమైన రామాయణాన్ని రచించాడు. రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలుండగా ఋగ్వేదంలో ప్రస్తావించబడిన గాయత్రి మంత్రంలో 24 అక్షరాలుంటాయి. ఎందుకంటే రామాయణంలోని ప్రతి 1000 శ్లోకాల తర్వాత వచ్చే మొదటి అక్షరం నుండి ఈ గాయత్రి మంత్రం ఏర్పడుతుంది. శ్రీరాముడికి లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే సోదరులతో పాటు శాంత అనే సోదరి కూడా ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. కౌసల్య కుమార్తె అయిన ఆమె 4 సోదరుల కంటే చాలా పెద్దది. రోమపాదరాజు అంగదేశ్, రాణి వర్షిణులకు సంతానం లేకపోవడంతో దశరథుడు తన కుమార్తె శాంతను వారికి దత్తత ఇచ్చాడు. శ్రీరాముణ్ణి శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు. కానీ ఆయన సోదరులు ఎవరి అవతారాలో మీకు తెలుసా? లక్ష్మణుడు శేషనాగు అవతారంగా, భరత, శత్రుఘ్నులు వరుసగా సుదర్శన చక్రం, శంఖం అవతారాలని నమ్ముతారు. సీతారాముల కళ్యాణంతో పాటు అదే సమయంలో లక్ష్మణుడికి జనకుని మరో కూతురైన ఊర్మిళతోనూ, భరతునికి జనకుడి సోదరుడైన కుశధ్వజుని పెద్ద కుమార్తె మాండవితో, శత్రుఘ్నునికి చిన్న కుమార్తె శృతికీర్తితోనూ వివాహం జరిగింది. ఈ విధంగా 4 సోదరులకు 4 సోదరీమణులతో ఘనంగా వివాహం జరిగింది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పరమ భక్తితో శివుణ్ణి ఆరాధిస్తూ పవిత్ర శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. ఆ ప్రాంతమే ప్రస్తుతం తమిళనాడులో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న రామేశ్వరం పుణ్యక్షేత్రం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.